కమెన్సాలిజం గుర్తుపెట్టుకో. కమెన్సాలిజం COMMENSA కమెన్సాలిజం. This is the interaction in which one species benefit మరియు అదర్ స్పీసీస్ ఈజ్ నైదర్ హార్మ్డ్ నార్ బెనిఫిటెడ్. అంటే అది హార్మ్ చెయ్యదు మరియు లాభం పొందదు. అంటే ఏంది, అది దానికి నష్టం వాటిల్లదు మరియు లాభం వాటిల్లదు అని చెప్తున్నాడు. నష్టం వాటిల్లదు, దానికి లాభం వాటిల్లదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ బార్నాకిల్స్, BAR బార్ NA నాకిల్స్, బార్నాకిల్స్ BAR NACLE నాకిల్స్. Barnacles growing on the back of a wild benefit, while the whale derives no noticeable benefit. నెక్స్ట్ ద క్యాటిల్, CATTLE క్యాటిల్ ఎగ్రెట్. చూడండి ఇక్కడ బర్డ్ ఏముందంటే ఇది ఒక రకమైన పక్షి అనమాట. ఇది ఒక రకమైన పక్షి, దాని పేరు ఏంటంటే క్యాటిల్ ఎగ్రెట్. CATTLE క్యాటిల్ ఎగ్రెట్ అంటే దాన్ని ఎగ్రెట్. అండ్ గ్రేజింగ్ క్యాటిల్ ఎగ్రెట్ ఏ కైండ్ ఆఫ్ బర్డ్ అండ్ గ్రేజింగ్ క్యాటిల్ లివింగ్ ఇన్ క్లోజ్ అసోసియేషన్ ఈజ్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది కమెన్సాలిజం. The egret, cattle egret always forages close to where the cattle are grazing. The egrets always forage close to where the గుర్తుపెట్టుకోండి, ఇది వాడు చెప్పేది. వేర్ ద క్యాటిల్ ఆర్ గ్రేజింగ్. మనం పొలాలు చూస్తుంటాం, ఆవు ఎక్కడైతే మేస్తుందో అక్కడే కొంగలు వస్తుంటాయి అన్నమాట. సో బికాస్ ద క్యాటిల్ యాజ్ దే మూవ్ stir up and drive out the insects from the vegetation. సో ఈ విధంగా helping the cattle egrets to find and catch the insects అట్లాగనమాట. సో ఇవే వీటికి హెల్ప్ చేస్తారని చెప్తున్నాడు. అది అదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది కమెన్సాలిజం ఏంది? అదర్ ఎగ్జాంపుల్ కమెన్సాలిజం అంటే ఏంటంటే, అదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది కమెన్సాలిజం ఈజ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ sea anemones, గుర్తుపెట్టుకోండి, sea anemones that has tentacles with stinging cells, and the clownfish that live among them. The fish gets protection from predators. As the predators stay away from the stinging tentacles. ఎలా ఉంటాయి, దూరం ఉంటాయి దేని నుంచి, స్టే అవే ఫ్రమ్ ద స్టింగింగ్ టెంటకిల్స్ ఆఫ్ ది సీ అనిమోన్. సీ అనిమోన్కి అనే జంతువుకు స్టింగింగ్ టెంటకిల్స్ ఉండడం వల్ల దీన్ని చూసి భయపడతాయి ప్రిడేటర్స్ అనమాట. ఏవి, క్లోవింగ్ ఫిష్ అనమాట. రైట్, ఓకే. సో సీ అనిమో డస్ నాట్ డిరైవ్ ఎనీ విజిబుల్ బెనిఫిట్ బై హోస్టింగ్ ద క్లోన్ ఫిష్. గుర్తుపెట్టుకోండి, సీ అనిమోన్ అనేది ఎటువంటి లాభం పొందదు. ఎనీ విజిబుల్ బెనిఫిట్, డస్ నాట్ డిరైవ్ ఎనీ విజిబుల్ బెనిఫిట్ బై హోస్టింగ్ ద క్లోన్ ఫిష్. అంటే ఇది క్లోన్ ఫిష్ లేకపోయినంత మాత్రం నీకు లాభం ఏమి ఉండదు అనమాట. అది ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్, an orchid growing as an epiphyte. An orchid గురించి ప్లాంట్ ఎగ్జాంపుల్. An orchid growing as an epiphyte on mango branch gets the benefit of exposure to light, while the mango tree does not derive any noticeable benefit. అర్థమైందా? రైట్. ఆర్చిడ్ బెనిఫిట్ పడింది కానీ మ్యాంగో ట్రీకి ఏం లేదు. సో ఆర్చిడ్ గ్రోయింగ్ యాజ్ ఏ ఎపిఫైట్ ఆన్ ద మ్యాంగో. ఓకే, అది